Yeah. So let's see Unit 2, Prose 2, The Old Tiger and the Traveler from the Hitopadesha, A.W. Ryder. So let's see about the translator. So the short story, The Old Tiger and the Traveler, it's from the Hitopadesha. So Hitopadesha is originally written in Sanskrit by Narayana. It is translated to English by A.W. Ryder. So let's know about the translator A.W. Ryder. So he was an American scholar and he was a professor of Sanskrit at Harvard University, and also he worked at the University of California. He translated many Sanskrit works into English. సో చాలా సాంస్క్రిట్ వర్క్స్ అతను ట్రాన్స్లేట్ చేశాడు. దాంట్లో పంచతంత్ర, హితోపదేశ, ద భగవద్గీత ఇవన్నీ కూడా సాంస్క్రిట్ నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. అలాగే శూద్రక మృచ్చకటిక, శూద్రక రచించిన మృచ్చకటికం కూడా అతను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు, ద లిటిల్ క్లే కాట్ అనే పేరుతో. అలాగే దానిని అతని యొక్క దశకుమార చరిత్రను కూడా ద 10 ప్రిన్సెస్ అని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. సో A.W. రైడర్. సో అలాగే కాళిదాస యొక్క నాటకాలను, భర్తృహరి యొక్క రచనలను సాంస్క్రిట్ నుండి ఇంగ్లీష్లోకి A.W. రైడర్ ట్రాన్స్లేట్ చేశారు. సో ప్రజెంట్ స్టోరీ ద ఓల్డ్ టైగర్ అండ్ ట్రావెలర్, ఇట్స్ ఫ్రమ్ హితోపదేశ. హితోపదేశం నుంచి తీసుకోబడింది కథ. ఇది పండిట్ నారాయణ ఒరిజినల్ గా రాస్తారు అతను. దాన్ని ఈ సాంస్క్రిట్ ఇంగ్లీష్లోకి A.W. రైడర్ ట్రాన్స్లేట్ చేశాడు. సో ఇది ద హితోపదేశ. సో ద స్టోరీ ద ఓల్డ్ టైగర్ అండ్ ద ట్రావెలర్ ఇస్ ఏ మోరల్ టేల్ ఫ్రమ్ ద హితోపదేశ. హితోపదేశ మీన్స్ గుడ్ అడ్వైజ్ ఆర్ బెనిఫిషియల్ అడ్వైజ్. సో ఇక్కడ ఈ స్టోరీ ఒక నైతిక విలువల్ని చెప్పే కథ. హితోపదేశ నుంచి తీసుకున్నారు. హితోపదేశ అంటే హితో అంటే గుడ్ అని, ఉపదేశ అడ్వైజ్ అని, సో మంచి సలహా అని, బెనిఫిషియల్ అడ్వైజ్ అని, పనికి వచ్చే సలహా అని అర్థం. సో హిత అంటే మంచి. సో హితోపదేశ మీన్స్ గుడ్ అడ్వైజ్ ఆర్ బెనిఫిషియల్ అడ్వైజ్ అని అర్థం. సో ఇది నైన్త్ లేదా 10th సెంచరీస్ మధ్యలో పండిట్ నారాయణ సాంస్క్రిట్ లో రాసినట్టుగా ఉంది. సో ఇది స్టోరీ, దిస్ ఇస్ సెట్ ఇన్ సదరన్ ఫారెస్ట్. స్టోరీ ఎక్కడ మొదలవుతుందంటే, సో సదరన్ ఫారెస్ట్ లో ఒక ఓల్డ్ టైగర్ పాండ్ దగ్గర ఒక గోల్డెన్ బ్రాస్లెట్ ని పట్టుకొని కూర్చుంటుంది. సో అక్కడ నుండి ఈ కథ మొదలవుతుంది. సో ఇందులో ఓల్డ్ టైగర్ ప్రిటెండింగ్ టు బి ఏ పయస్. సో ఓల్డ్ టైగర్ ప్రిటెండింగ్, ఇది బాగా యాక్ట్ చేస్తూ ఉంది, నటిస్తూ ఉంది. ఏమని? పయస్ గా ఉందని నటిస్తూ ఉంది. అంటే నేను చాలా భక్తిపరుని, రిలీజియస్ మ్యాన్ని, రిలీజియస్ అని బాగా ప్రిటెండ్ చేస్తుంది, నటిస్తూ ఉంది. సో అది ఇట్స్ నియర్ ఏ పాండ్ విత్ ఎ గోల్డెన్ బ్రాస్లెట్. He calls out to travelers offering golden bracelet as a gift. Most people avoid him, but one greedy traveler is tempted. So అతను ఓల్డ్ టైగర్ పాండ్ దగ్గర కూర్చొని అక్కడ ఉన్న ట్రావెలర్స్ ని పిలుస్తూ ఉంది. సో అక్కడ ఉన్న ట్రావెలర్స్ కి ఏం ఆఫర్ చేస్తుంది అంటే, ఒక బ్రేస్లెట్, గోల్డెన్ బ్రేస్లెట్ గిఫ్ట్ గా ఇస్తానని ఆఫర్ చేస్తూ ఉంది. సో చాలా మంది విన్నారు, కానీ దాని దగ్గరికి ఎవరు వెళ్ళారు. కానీ ఒక గ్రీడీ ట్రావెలర్, ఒక వేఫారర్, ఒక అతను అత్యాశపరుడు, అత్యాశ బాటసారి, అక్కడి నుంచి వెళ్తున్న బాటసారి తన మాటలకి బాగా టెంప్ట్ అయ్యాడు. ఆల్దో ఈ సస్పెక్ట్స్ డేంజర్, హిస్ డిజైర్ ఫర్ ద బ్రేస్లెట్ మేక్స్ హిమ్ టేక్ ద రిస్క్. సో అతను ఇది ఒక బ్లడ్ థర్స్టీ యానిమల్, ఇది ఒక బీస్ట్, ఇది భయంకరమైనది అయినా అనే అనుమానం ఉన్నా కానీ అతను ఈ బ్రేస్లెట్ పైన ఉన్న గోల్డెన్ బ్రేస్లెట్ పైన ఆశకి, ఆ కోరికతో రిస్క్ చేయడానికి సిద్ధపడ్డాడు, దాని మాటలు నమ్మాడు. సో దిస్ ఇస్ గోల్డెన్ బ్రేస్లెట్ అండ్ దిస్ ఇస్ ఓల్డ్ టైగర్ విచ్ సిట్ నియర్ ద పాండ్. ద టైగర్ సేస్ దట్ ఇన్ హిస్ యూత్ హి వాస్ విక్డ్ అండ్ క్రూయల్, బట్ లేటర్ పయస్ మ్యాన్ టాట్ హిమ్ రిలీజన్. సో టైగర్ ఆ ట్రావెలర్ కి ఏం చెప్తుంది అంటే, అతనికి నచ్చ చెప్తోంది, తనను ఎలాగా బుట్టలో వేసుకోవాలని చెప్పేసి, నేను గతంలో చాలా క్రూరంగా జంతువును, చాలా దుష్ట జంతువును, ఇప్పుడు మాత్రం నేను మారిపోయాను. నాకు ఒక సెయింట్, ఒక యోగి, ఒక రిలీజియస్ మ్యాన్ నాకు రిలీజియన్ గురించి చెప్పాడు, మంచి చెడ్డ గురించి చెప్పాడు, నేను పూర్తిగా మారిపోయానని ఆ ట్రావెలర్ని, ఆ బాటసార్ని నమ్మిస్తుంది. సో బీయింగ్ ఓల్డ్ అండ్ టూత్లెస్, హీ క్లెయిమ్స్ టు ప్రాక్టీస్ చారిటీ అండ్ వర్చ్యూ. సో నేను ఇప్పుడు టూత్లెస్, నాకు ఇప్పుడు పళ్ళు ఊడిపోయాయి, అలాగే నా గోర్లు కూడా, క్లాస్ కూడా అంత స్ట్రాంగ్గా లేవు, ఓల్డ్ అయిపోయాను, ఇప్పుడు నేను
చారిటీ వర్చు, మంచి గుణాన్ని కలిగి ఉన్నాను, చారిటీ ప్రాక్టీస్ చేస్తున్నాను, దాన గుణాన్ని నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్తుంది. 8 కార్డినల్ వర్చ్యూస్ ఆర్ మెన్షన్డ్ బై ద ఓల్డ్ టైగర్. సో ఓల్డ్ టైగర్ 8 ముఖ్యమైన గుణాలని ఇక్కడ చెప్తుంది. ఆ కార్డినల్ వర్చ్యూస్ ఏంటి చూద్దాం. సో ఆ ముఖ్యమైన ప్రధానమైన గుణాలు ఏంటి? సో గిఫ్ట్స్ టు గాడ్ క్రీచర్, దేవుడు ఇచ్చిన ఆ జంతువులకి, ప్రాణులకి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది మొదటిది. అలాగే గిఫ్ట్స్ టు గాడ్, దేవుడికి బహుమానాలు ఇవ్వడం, స్టడీ అధ్యయనం చేయడం, ఫైనాన్స్ తపస్సు చేయడం, సెల్ఫ్ రిస్ట్రైట్ సో స్వీయ నియంత్రణ, యాబ్సెన్స్ ఆఫ్ గ్రీడ్ ఆశ లేకపోవడం, అత్యాశ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫ్రాడ్ మోసం చేయకపోవడం, అండ్ పేషెన్స్ సో ఈ విధంగా ఓపిక. ఇవి 8 కార్డినల్ వర్చ్యూస్ టైగర్ గ్రీడీ ట్రావెలర్కి చెప్తుంది. సో నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ద ఫస్ట్ 4 మే బి ప్రాక్టీస్ అవుట్వర్డ్లీ వితౌట్ సిన్సియారిటీ. సో ఇంకేం చెప్తుందంటే ఈ మొదటి 4 ఇక్కడ నుండి గిఫ్ట్స్ టు గాడ్ క్రీచర్స్, గిఫ్ట్స్ టు గాడ్ స్టడీ, ఈ ఫినాన్స్ ఇవన్నీ కూడా సిన్సియారిటీ లేకుండా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ లాస్ట్ 4 అయితే ఉన్నాయో సెల్ఫ్ రిస్ట్రైంట్, ఆబ్సెన్స్ ఆఫ్ గ్రీడ్, ల్యాక్ ఆఫ్ ఫ్రాడ్, పేషెన్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇది ట్రూ హార్ట్ ఉండాలి, ప్యూర్ హార్ట్ ఉండాలి, చాలా స్వచ్ఛమైన డిజైన్ కలిగి ఉన్న వారికి మాత్రమే ఇది సాధ్యమనే విషయాన్ని అతను ఆ టైగర్ వేఫారర్కి ట్రావెలర్కి చెప్తుంది. ద టైగర్ క్లెయిమ్స్ టు హ్యావ్ డెవలప్ చారిటీ, సెల్ఫ్ కంట్రోల్ అండ్ మెర్సీ ఆఫ్టర్ టర్నింగ్ రిలీజియస్. సో ఒక సాధువు తనకి రిలీజియన్ గురించి చెప్పిన తర్వాత సో తనలో దయాగుణము, అలాగే స్వీయ నియంత్రణ, అలాగే దయ, కరుణ ఇవన్నీ నాలో వచ్చాయి, నేను ఒక రిలీజియస్ యానిమల్ గా మారిపోయానని చెప్తుంది. ద ట్రావెలర్ యూడ్ బై గ్రీడ్ ఎంటర్స్ ద పార్ట్ టు బేద్ బిఫోర్ రిసీవింగ్ ద బ్రేస్లెట్. సో ట్రావెలర్ ఈ అత్యాశపడు కాబట్టి అతని ఓల్డ్ టైగర్ యొక్క మాటలకి లొంగిపోయాడు. సో నమ్మి ఆ పాండ్లోకి బేద్ సో ఇక్కడ స్విమ్ చేయడానికి దిగాడు. ఎందుకంటే అది ఓల్డ్ టైగర్ నువ్వు ఈ బ్రేస్లెట్, గోల్డెన్ బ్రేస్లెట్ తీసుకునే ముందు ఒక సెరిమోనియల్ బాత్, స్నానం చేయాలి నదిలో అని, సాంప్రదాయబద్ధమైన స్నానం చేయాలని చెప్పేసి అంటే అతను ఆ నదిలోకి దిగి స్విమ్ చేయడానికి దిగుతాడు. అన్ఫార్చునేట్లీ ఈ గెట్స్ స్టక్ ఇన్ ద మడ్. సో దురదృష్టవశాత్తు అతను అక్కడ ఉన్న బురదలో, ఆ పాండ్లో ఉన్న బురదలో కూరుకుపోయాడు. అండ్ ద టైగర్ సీజెస్ ద ఛాన్స్ టు కిల్ అండ్ ఈట్ హిమ్. సో అంతలోనే టైగర్ కి తనను బురదలో ఇరుక్కున్న ట్రావెలర్ని తినడానికి అవకాశం వచ్చింది. సో అది తనపై దూకి అతన్ని తినేస్తుంది. సో ఇట్ ఈట్స్ హిమ్. సో ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ దట్ గ్రీడ్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. సో దీంట్లో మనకి ఉన్న మెసేజ్ ఏంటి, మోరల్ ఏంటి అంటే కథలో గ్రీడ్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. అత్యాశ అనేది వినాశనానికే దారి తీస్తుంది. అత్యాశతో పోతే నష్టపోతారు. సో thus the story wants us not to fall for temptations offered by untrustworthy people. సో untrustworthy, సో అపనమ్మకం, మనం నమ్మలేని వ్యక్తుల మాటలు విని మనం టెంప్ట్ అయిపోతే మనకి నష్టం జరుగుతుంది. ద టైగర్స్ బిహేవియర్ కెన్ బి సీన్ ఇన్ 2 ways. సో ఇక్కడ టైగర్ యొక్క ప్రవర్తన మనం 2 రకాలుగా చూడవచ్చు. ఎలా అంటే ఒకటి హ్యూమన్ మోరల్ పర్స్పెక్టివ్ నుంచి, సో మనిషి యొక్క నైతిక దృక్కోణం నుంచి చూస్తే ఇట్ అపియర్స్ ఈవిల్, అది మనకు ఒక ఈవిల్ గానే, చెడుగానే కనిపిస్తుంది. ఎందుకంటే టైగర్ డిసీవ్స్ అండ్ కిల్స్ అండ్ ఇన్నోసెంట్ ట్రావెలర్ త్రూ ట్రికరీ. సో మోసం చేసి ఆ ట్రావెలర్కి మాయమాటలు చెప్పి తనని చంపింది. ఇది హ్యూమన్ మోరల్ పర్స్పెక్టివ్ లో మనకి తప్పుగా కనిపిస్తుంది. కానీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ నేచర్, ప్రకృతి పరంగా చూస్తే ఇట్ రిఫ్లెక్ట్స్ నేచురల్ లా. అది ఒక నేచురల్ లా, అది ఒక ప్రకృతి ధర్మం. అది ఆ నేచురల్ లా ఏంటి, టైగర్ అనేది ఒక ప్రిడేటర్. ఇది ఇతరులను చంపి తినేది, ఇతర ప్రాణులను చంపి తినేది ప్రిడేటర్. సో అది నేచర్ ఏంటి, ఇతర జంతు జీవాలని చంపి తినడం. సో ఇట్ సర్వైవ్స్ బై కిల్లింగ్ వీకర్ బీగ్స్, దానికంటే బలహీనంగా వాళ్ళని చంపి తినడమే దాని యొక్క నేచర్, అదొక ప్రిడేటర్. సో ఈ విధంగా రెండు పర్స్పెక్టివ్స్ లో మనం చూడవచ్చు. సో ఇక్కడ ద స్టోరీ యూజెస్ ద టైగర్ సింబాలికలీ టు షో దట్ డిసెప్టివ్ అండ్ గ్రీడీ పీపుల్ ఇన్ హ్యూమన్ సొసైటీ బిహేవ్ ఇన్ ద సేమ్ వే. ఈ స్టోరీ మనకి టైగర్ ని ఒక సింబాలిక్ గా చూపిస్తుంది. ఏంటి అంటే ఇది మన సొసైటీలో కూడా టైగర్ లాంటి మోసగాళ్ళు ఉంటారు, అలాగే
ట్రావెలర్ లాంటి గ్రీడీ పీపుల్ ఉంటారు అని మనకి ఈ కథ ఒక సింబాలిక్ గా మనకి చెప్తుంది. అలాగే ఇందులో కొన్ని మీనింగ్స్ ఇచ్చాను. పయస్ అంటే రిలీజియస్ ఉండడం, స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ రిలీజియన్, ధర్మబద్ధంగా ఉండడం. గ్రీడీ అత్యాశ. బ్రేస్లెట్ సో మన రిస్ట్ కి వేసుకునే ఒక కంకణము. అలాగే కార్డినల్ వర్చ్యూస్ ఇవి ప్రధానమైన గుణాలు. అలాగే పెనాన్స్ అంటే ఒక తపస్సు. బేద్ అంటే స్విమ్ చేయడం నదిలో. ప్రిడేటర్ అంటే ఇది ఇతర ప్రాణులను చంపి తినడం. సో దిస్ ఈస్ ద సమ్మరీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.